పిల్లలు, ఈరోజు మనం అక్బర్, బీర్బల్ వాళ్ళ ఆ, తెలివితేటలకు సంబంధించిన ఒక మంచి కథ చెప్పుకుందాం. వింటారా? ఓ తప్పకుండా. అక్బర్ చక్రవర్తి, బీర్బల్ మంత్రి వీళ్ల కథలంటే ఎప్పుడూ భలే ఉంటాయి గదా. అవును. సరే, కథలోకి వెళ్దామా? ఒక రోజట అక్బర్ చక్రవర్తి తన దర్బారులో అంటే తన ఆస్థానంలో కూర్చుని ఉన్నారు. ఉమ్, కాని ఆయన ఎందుకో ఆ, కొంచెం విసుగ్గా ఉన్నారట. అవును. అలా చుట్టూ ఉన్న మంత్రుల్ని పండితుణ్ణి చూస్తూ ఉన్నట్టుండి ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారట. అడిగారా? ఏం ప్రశ్నది? ఆయన అడిగారట, మన ఈ రాజ్యంలో అన్నిటికన్నా తీయని శబ్దం అంటే చాలా తీయగా ఉండే శబ్దమేది అని. అబో, తీయని శబ్దం అంటే సంగీతంలాగానా? అదే అనుకున్నారందరూ. వెంటనే అక్కడున్నవాళ్లు రకరకాల సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. ఏం చెప్పారు? అంటే బహుశా మంచి పాటలు. అవును, కొందరు మహారాజా వీణ వాయిస్తే వచ్చే శబ్దం చాలా తీయగా ఉంటుంది అన్నారు. ఆ వీణానాదం. ఇంకొందరు కాదుకాదు, తబలా మోగిస్తే వచ్చే శబ్దం ఇంకా బాగుంటుంది అన్నారు. సంగీత వాయిద్యాలన్మాట. అంతేనా? కొందరు కోకిలపాట ఎంత తీయగా ఉంటుందో అన్నారు. ఇంకొందరు జలపాతం అంటే వాటర్ఫాల్, దాని చప్పుడు కూడా చాలా బావుంటుంది అని చెప్పారు. ఓ, అన్ని మంచి శబ్దాలే కదా, ప్రకృతివి సంగీతంవి. నిజమే, కాని అక్బర్ మహారాజుకు మాత్రం ఏదీ అంతగా నచ్చలేదట. ఆయనకు ఇంకా ఏదో కావాలి అనిపించింది. మరి అప్పుడేం చేశారు? అప్పుడే ఆయనకు బీర్బల్ గుర్తొచ్చారు. వెంటనే బీర్బల్ను పిలిపించారట. బీర్బల్ వచ్చారు. మరి బీర్బల్ను కూడా ఇదే ప్రశ్న అడిగారా? అవును, బీర్బల్ రాగానే అక్బర్ తన ప్రశ్న చెప్పారు. బీర్బల్, చెప్పు, ఈ ప్రపంచంలో మన రాజ్యంలో అన్నిటికన్నా మధురమైన అంటే తీయనైన శబ్దం ఏది? నువ్వైనా కనుక్కో అనడిగారట. మరి బీర్బల్, ఆయనకి తెలిసేముంటుంది కదా వెంటనే. అదే అందరూ అనుకున్నారు. కాని బీర్బల్ వెంటనే చెప్పలేదు. కాసేపు ఆలోచించారు. ఆలోచించారా? అవును, ఆలోచించి, మహారాజా, దీనికి సమాధానం చెప్పడానికి నాకు కొంచెం సమయం కావాలి అని అడిగి దర్బార్నుంచి వెళ్ళిపోయారట. ఓహో, సమయం అడిగారా? సరే, మరి ఏం చేశారు ఆ సమయంలో? బీర్బల్ నగరమంతా తిరిగారట. రకరకాల శబ్దాలు వింటూ, శ్రద్ధగా వింటూ తిరిగారు. ఏం శబ్దాలు విన్నారు? చాలా విన్నారట. ఒకచోట ఒకమ్మ వాళ్ల బాబుని నిద్రపుచ్చుతూ జోలపాడుతోందట. ఆ పాట విన్నారు. జోలపాట. ఇంకోచోట చిన్నపిల్లలు ఆడుకుంటూ గట్టిగా నవ్వుకుంటున్నారట. ఆ నవ్వులు విన్నారు. పిల్లల నవ్వులు, అవి కూడా బావుంటాయి గదా. అవును. ఇంకా వర్షం పడుతుంటే ఆ చప్పుడు, పొలంలో రైతు నాగలే దున్నుతుంటే వచ్చే శబ్దం, ఇలా చాలా చాలా శబ్దాలు విన్నారట. అంటే జీవితంలో ఉండే మామూలు శబ్దాలన్మాట. కరెక్ట్. అలా అన్నీ విని మరుసటి రోజు మళ్లీ దర్బార్కొచ్చారట బీర్బల్. మరి అప్పుడు అందరూ ఎదురుచూస్తూ ఉండుంటారు గదా, బీర్బల్ ఏం చెప్తారో అని. అవును, చాలా ఆసక్తిగా చూస్తున్నారట అందరూ. బీర్బల్ నవ్వుతూ అక్బర్ దగ్గరికి వెళ్లి ఇలా చెప్పారట. ఏం చెప్పారు? మహారాజా, మీరు అడిగిన ఆ అతి మధురమైన శబ్దం ఏదో నాకు తెలిసింది అన్నారట. తెలిసిందా? ఏంటది? బీర్బల్ చెప్పారట. మహారాజా, ఈ లోకంలో అన్నిటికన్నా తీయని శబ్దం ఒక తల్లి తన బిడ్డమీద ప్రేమతో ఆ బిడ్డను నిద్రపుచ్చుతూ పాడే జోలపాట. ఓ, జోలపాట. ఆగండి, ఇంకా ఉంది. లేదా ఆకలితో ఏడుస్తున్న పసిబిడ్డకు తల్లి పాలు ఇస్తే ఆ పాలు తాగుతూ ఆ బిడ్డ చేసే చిన్న చిన్న శబ్దాలుంటాయే, అది అత్యంత మధురమైన శబ్దమే. అదా? అంటే ఆకలి తీరినప్పుడు బాబు చేసే శబ్దాలా? అవును, బీర్బల్ ఇంకా వివరించారట. ఆ శబ్దాలలో అంటే ఆ జోలపాటలో, ఆ చిన్నారి చేసే శబ్దాలలో ప్రేమ, భద్రత అంటే సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటాయని. నిజమే గదా. అమ్మపాట వింటే పిల్లలకి భయం పోతుంది, ఆకలి తీరితే వచ్చే హాయి అది వేరు. ఆ శబ్దాలు నేరుగా మనసును హత్తుకుంటాయని, అందుకే అవి అంత తీయగా అనిపిస్తాయని బీర్బల్ చెప్పారట. అక్బర్ ఏమన్నారు మరి? సంగీతం కోకిలపాట కాకుండా ఇది చెప్పేసరికి. అక్బర్ మహారాజు ముందొకట్టు ఆశ్చర్యపోయినా బీర్బల్ చెప్పింది విని బాగా ఆలోచించారట. ఆయనకు అర్థమైందట. నిజమే కదా, ప్రేమతో నిండిన శబ్దమే నిజంగా అన్నిటికన్నా తీయనైనది అని ఒప్పుకున్నారట. అంటే బీర్బల్ సమాధానం నచ్చిందన్నమాట. బాగా నచ్చింది. బీర్బల్ తెలివికి చాలా మెచ్చుకుని మంచి బహుమతి కూడా ఇచ్చారట. అద్భుతం! చూసారా పిల్లలు, ఎంత తెలివిగా ఆలోచించారో బీర్బల్. కేవలం వినడానికి బాగుండే శబ్దం కాదు. అవును, దాని వెనుక ఉన్న ప్రేమ, ఆప్యాయత,
అవే ఆ శబ్దాన్ని అంత మారుస్తాయని చెప్పారు. నిజమే. ప్రేమతో చేసే ఏ పనైనా, ప్రేమ నుండి వచ్చే ఏ శబ్దమైనా చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. మరి పిల్లలు, మీరే ఆలోచించండి. మీకు ఏ శబ్దం వింటే చాలా ఆనందంగా, ప్రేమగా అనిపిస్తోంది? అమ్మ పిలుపా? నాన్న నవ్వా? మీ ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు వచ్చే అరుపులా? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఎన్నో శబ్దాలుంటాయి. వాట్లో ఏది మనసుకు అంత హాయినిస్తుందో? సరే, ఇవాల్టికి ఈ కథ చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. తప్పకుండా.